ప్రజలకై కృషి చేసి ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటి లేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికల్లో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. इससे पहले बहुत लोगों को आप वोट दिए, एमएलए बनाए, एमपी बनाए, बहुत लोगों को पॉलिटिशियंस बनाए. अरे इतने लोगों को इतना मौका दिए, एक बार मुझे क्यों नहीं दे सकते? सोचिए, आंदोलन के अंदर जो भी मुसलमान लोग है, अम्मा अक्का है और भाई बहन है, वो जो भी है, सब लोग के ऊपर हाथ जोड़ के पूछ रहा हूँ, साई प्रसाद रेड्डी के उसके वो नहीं जाना है. साई प्रसाद रेड्डी गलत आदमी है. साई प्रसाद रेड्डी हरामखोर है, आपको धोखा दिया है और धोखा देने वाला है. एक बार सोच के मुझे आप मैं हाथ जोड़ के पूछता हूँ, ये वोट दे के मुझे एमएलए बनाइए, जो कर सकता हूँ. నీళ్లు రావట్లేదు, రోజు నీళ్లు రావు, వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి, రోడ్లు సరిగా లేవు, కాలువలు సరిగా లేవు, మన బిడ్డలకి ఉద్యోగాలు లేవు, వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకు లోన్లు లేవు. దానిపైన ఎవరన్నా అడిగితే బెదిరిస్తారు, రౌడీజం చేస్తారు. పొరపాటున ఇదేదో ఇల్లు బాగుంది అంటే దీని మీద కబ్జా పెడతారు రెడీ చేసి. ఇవన్నీ కూడా ఈ ఊర్లో మామూలుగా కనిపించేవి. అమ్మా, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకే ఒక శని పట్టింది, అది సాయి ప్రసాద్ రెడ్డి. ఈ ఊరికి పట్టిన శని వదిలితే తప్ప వాళ్ళకి శని అంటే తెలియదు, మనకు మాత్రం తెలుసు శని అంటే. వాళ్ళ శనిదేవుడు వేరే, మన శనిదేవుడు వేరే కదా. ఈ ఊరికి పట్టిన శని ఏదైనా ఉందంటే సాయి ప్రసాద్ రెడ్డి. ఆయన్ని వదిలించుకుంటే తప్ప మీరు సుఖశాంతులతో ఉండలేరని మిమ్మల్ని కూడా చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నారు. అమ్మా, నేను ఒక డాక్టర్ని, నా పేరు డాక్టర్ పార్థసారథి. నేను ఇక్కడ సంపాదించుకోవడానికి రాలా, నేను ఇంకోటి చేయడానికి రాలా, కబ్జాలు చేయడానికి రాలా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి రాలా.
ఇక్కడ ప్రజలకున్న సమస్యలను తీర్చడానికి, ఇక్కడున్న ప్రజలకు కష్టాలను పాలుపంచుకోవడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చినాను. ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. ఈ ఆలోచనలో చాలా కీలకమైనది. ఒకసారి సాయి ప్రసాద్ రెడ్డి అనే మనిషిని మనం ఎమ్మెల్యే సీట్లో నుంచి తెచ్చేయకపోతే వచ్చే సమస్యల గురించి ఆలోచన చేయండి. నేను ఈ ఎలక్షన్ల గురించి చాలా స్పష్టంగా చెప్పాను అందరికీ. మీరు 15 రోజుల్లో నాకు వీడియోలని చూస్తూ ఉంటాను. నేను మీ అందరిలాగా తెల్లగా ఉండేవాడిని. ఈ ఎండలకు పడి నల్లగా బొగ్గులాగా తయారాను. చివరికి మా ఇంట్లో వరకు నన్ను గుర్తుపట్టట్లే, ఎవరికి ఫోటో అంటూ ఉన్నారు పంపిస్తే. అయినా కూడా మరి జుట్టు పెరిగిపోయి నల్లగా అయిపోయి రకరకాలుగా తిరుగుతూ ఉన్నాను. ఎవరి కోసం తిరుగుతున్నాను చెప్పండి? ఇదేనా నా కోసం తిరుగుతున్నానా? ఎమ్మెల్యే అయితే నాకేమైనా ఉపయోగం ఉందా? కాకపోతే నేను మంచి పొజిషన్లోనే ఉంటాను. కాకపోతే ఒకే ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, నేను పోట్లాడుతా ఉంది ఆదోనిని కాపాడుకోవడం కోసం, నేను పోట్లాడుతా ఉంది ప్రజల కోసం, నేను పోట్లాడుతా ఉంది మీ ఆస్తుల కోసం, మీ బిడ్డల కోసం. అంతే తప్ప ఎవరు కూడా నాకేదో జరిగిపోతుందని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అంతేందుకు మా అగ్రనాయకత్వం కూడా రేపు